డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో చూడండి బోర్డు మీద త్రిభుజ సంఖ్యలు, ట్రయాంగులర్ నంబర్స్, చతురస్ర సంఖ్యలు, స్క్వేర్ నంబర్స్, దీర్ఘ చతురస్ర సంఖ్యలు, రెక్టాంగులర్ నంబర్స్ అనేటటువంటి ఈ మూడు సంఖ్యల గురించి మనం నేర్చుకుందాం. ఈ మూడు సంఖ్యలు సాధారణంగా మనం ఎక్కువగా న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటిజర్స్, అదేవిధంగా రేషనల్ నంబర్స్, ఇలాంటి సంఖ్యామానాల గురించి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. ఇట్లాంటి సంఖ్యామానాల గురించి అయితే వీటి గురించి పెద్దగా ఆలోచించాం. మరి ఇవేమిటి అనేదాన్ని ఈ క్లాస్లో తెలుసుకుందాం. నెంబర్ 1 ట్రయాంగులర్ నంబర్స్, త్రిభుజ సంఖ్యలు. ఇవి ఎలా ఉంటాయంటే చూడండి, 3 చుక్కలు పెడుతున్నాను. ఇలా 3 చూడండి, ఈ మూడింటి కలిపాము అంటే ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడింది కదా. అంటే ఇక్కడ 3 నంబర్స్తో మనం ఏం చేసాము, ఒక ట్రయాంగిల్ తయారు చేసాం. కాబట్టి 3 అని 3 అనేటటువంటిది ట్రయాంగులర్ నంబర్. ఇంకోటి చూద్దాం. 2 1 2 3 4 5. చూడండి, ఇట్లా కలుపుతున్నాను. ఇక్కడ ఇంకోటి మధ్యలో ఒక నంబరు ఇట్లా. ఇది వచ్చేసి ఒక ఫార్ములాని బేస్ చేసుకుని ఈ నంబర్స్ని రాస్తాం. ఏ నంబర్స్ని? ట్రయాంగులర్ నంబర్స్ అనేటటువంటి ఒక ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే n × n+1/2 n+1/2 అనేటటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ నంబర్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 1 పెట్టారు అనుకోండి. 1 +1/2. 1+1 ఎంత? 2/2 అంటే ఇది క్యాన్సిల్ 1. కానీ ఒక్కదాంతో ట్రయాంగిల్ మనం ఏర్పరచలేం కాబట్టి 2తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 2 పెడుతున్నాను. 2 చూడండి, ఇక్కడ 2 పెడుతున్నాను. 2 +1/2. ఈ 2 క్యాన్సిల్. సో 2+1 ఎంత? 3. సో ఇదో 3 ఈజ్ ఏ ట్రయాంగులర్ నంబర్. నెక్స్ట్ చూద్దాం. ఈసారి 2 కాబట్టి 3 పెడదాం. ఇక్కడ 3 పెడదాం. 3 × 3 +1/2. ఇదిగో చూడండి, 3 + 1 ఎంత? 4. అంటే 2 1s 2 2s. 3 2s are ఎంత? 6. ఇక్కడ మనకు 6 నెక్స్ట్ది 6 అనేది ట్రయాంగులర్ నంబర్. 6 1 2 3 4 5 6. చూడండి, నంబర్స్ చూపిస్తున్నాను మీకు. 1 2 3 4 5 6. ఈ 6 అనేటటువంటిది ట్రయాంగులర్ నంబర్. ఈసారి మనం ఏం చేద్దామంటే 3 కాకుండా 4 పెడదాం. 4 కానీ పెట్టాను అనుకోండి. 4 +1/2. 2 1s 2 2s. 4 + 1 ఎంత? 5. 5 2s are ఎంత? 10. నెక్స్ట్ వచ్చే ట్రయాంగులర్ నెంబర్ 10. ట్రయాంగులర్ నెంబర్ ఎంత? 10. ఈ విధంగా మనం ట్రయాంగులర్ నెంబర్స్ని డిసైడ్ చేస్తాం. కాంపిటీషన్ పరీక్షలు దీనిపైన ఎలాంటి ప్రశ్న రావచ్చు అనేది మనం కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, which of the following is triangular number అని అడిగాడు. which of the following is triangular number. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏమేమి ఇచ్చాడంటే 16 ఇచ్చాడు, 16 15 ఇచ్చాడు, 15 16 15. తర్వాత వచ్చేసి 20 ఇచ్చాడు, 20. తర్వాత 27 ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. వీటిలో ట్రయాంగులర్ నంబర్ ఏది అని అడిగాడు. మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఈ ఫార్ములా రాయాలి. ఏ ఫార్ములా? n × n+1/2 అని రాసుకుంటాం. రాసుకున్నాక నేను జాగ్రత్తగానండి. రాసుకున్నాక మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చిన నంబర్లు ఇప్పుడు ఉన్నాయి కదా, నంబర్లు వాటిని డబల్ చేసి చూద్దాం. డబల్ అంటే 16 డబల్ ఎంత? 32. 15కు డబల్ ఎంత? 30. తర్వాత 20కి డబల్ ఎంత? 40. 27కి డబల్ ఎంత? 54. ఇలా రాస్తున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో బాగానండి, ఈ ఫార్ములాలో ఈ నంబర్స్ని పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి, దీన్ని తీసేయండి. బయట డబల్ చేసాం కాబట్టి దీన్ని తీసేయండి. n × n+1
అంటే పక్క ఉన్న రెండు సంఖ్యలు పెంచుకుంటే పక్క పక్కనే ఉండే రెండు నంబర్స్ని పెంచుకుంటే మనకి ఏం రావాలి, ఇట్లా ఎక్కడో ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 5లు ఎంత, 4 5 20 అనుకున్నాం. ఈ 20 అనేటటువంటిది కింద డబల్ చేసిన దగ్గర ఉందా ఎక్కడైనా? లేదు. అట్లా పక్క నంబర్లు పెంచుకుంటే ఈ డబల్ చేసాం చూడండి, ఆ నంబర్ రావాలి. ఎగ్జాంపుల్ 4, ఇక్కడ చూడండి ఏమొస్తుందో, 6 5 ఎంత, 6 5 30. అంటే 5 6 పక్కనే ఉండే నంబర్లు. ఈ రెండు డబల్ చేస్తే ఎంత వచ్చింది? 30 వచ్చింది. అంటే 15 అనేటటువంటిది ట్రయాంగులర్ నంబర్. 15 అనేటటువంటిది 15 అనేది ట్రయాంగులర్ నంబర్. మీకు అర్థమైంది కొంచెం అన్న? ట్రయాంగులర్ నంబర్ అంటే ట్రయాంగులర్ నంబర్ అనేది ఎట్లా కనిపెడతామంటే ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చున్నాడు, వీటిని డబల్ చేయాలి. ఇట్లా డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకున్న తర్వాత అంటే 2 పెట్టి మల్టిప్లై చేస్తే డబల్ అవుతుంది. చేశాక ఏం చేయాలంటే పక్కనే ఉండే నంబర్స్ అంటే వరుస సంఖ్యలు అంటాం. ఏమైనా రెండు వరుస సంఖ్యలు మల్టిప్లై చేసుకుంటే ఆ సంఖ్య వచ్చేటట్టు ఉండాలి. ఏమైనా వరుస సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. 2 అనుకో, ఇక్కడ ఎక్స్ అనే నెంబర్ ఉందనుకోండి, ఇది పక్క వెళ్ళిపోతే 2x అయిపోతుంది. అంటే డబల్ చేసేస్తాం ఉన్నదాన్ని. ఈ విధంగా పక్కన n అనేది ఒక నంబర్ అనుకుంటే దాని పక్క ఉండేది n+1. కాబట్టి పక్కనే ఉన్న నంబర్లు ఏ వస్తాయో చూడాలి. అట్లా ఇది ఇచ్చినటువంటి నంబరు ట్రయాంగులర్ నంబర్ అవునా కాదా అన్న అంశాన్ని మనం తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందా? రైట్. ఇంకో విషయం చూద్దాం. ఇంకో విషయం ఎట్లా అంటే ఇక్కడ రండి, ఇంకోటి చెప్తాను. ఈ ట్రయాంగులర్ నంబర్స్ మీకు అర్థమైనటువంటి రైట్నే. నెక్స్ట్ స్క్వేర్ నంబర్స్, చతురస్ర సంఖ్యలు. వీటిని మనం స్క్వేర్ నంబర్స్ అంటాం. స్క్వేర్ నంబర్స్ చూడండి, 1 2 3 4 ఇట్లా కలిపితే ఏమైంది? ఒక స్క్వేర్ ఏర్పడింది. అలాగే 1 2 3 ఇలా వీటిని కలిపితే ఏర్పడింది? ఒక స్క్వేర్ ఏర్పడింది. వీటిని స్క్వేర్ నంబర్స్ అంట. వీటిని ఎట్లా చెప్పుకొస్తాం అంటే ఫస్ట్ నేచురల్ నెంబర్ 1 స్క్వేర్ ఈక్వల్ 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇవన్నీ స్క్వేర్ నంబర్స్. 25 తర్వాత వచ్చే 36, 6 6 36, 7 7 49. అర్థమైందా? సో ఆ విధంగా స్క్వేర్ నంబర్స్ కనిపెడతాం. ఇంకా రెక్టాంగులర్ నంబర్స్ అనేటటువంటి ఏంటంటే రెక్టాంగులర్ నంబర్స్. ఈ రెక్టాంగులర్ నంబర్స్ని ఎట్లా చెప్తామంటే చూడండి, 1 2 3 4 5 6. ఇది చూడండి ఒక రెక్టాంగిల్. అదే 4 అయితే స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఇది రెక్టాంగిల్ ఉంది. అంటే మొట్టమొదటి రెక్టాంగులర్ నంబర్ ఏది అని కనుక మనం చూసుకుంటే 6. మొట్టమొదటి రెక్టాంగులర్ నంబర్ ఎంత? 6. తర్వాత వచ్చేది చూడండి 1 2 3 4 5 6 7 8. కాబట్టి రెక్టాంగులర్ నంబర్స్ని మనం అంటే ఈ స్క్వేర్ నంబర్స్ కాకుండా మిగిలినటువంటి మనకు కనిపిస్తాం రెక్టాంగులర్ నంబర్స్ అంటే ఈ షేప్లోకి రావాలి. మొట్టమొదటి రెక్టాంగులర్ నెంబర్ ఎంత చెప్పాను? 6. కాబట్టి ఈ షేప్లో ఉన్న నంబర్స్ మనం చుక్కలు పెట్టి జాయిన్ చేస్తే వచ్చిన నంబర్స్. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఎక్కువగా ఇలాంటి వాటిని అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా మనం వాటిని నేర్చుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ.